మహోన్నతుడు, మహాగణుడు, సర్వాధికారి, సజీవుడు, పునరుత్థానుడు, లోకరక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో నా ఆత్మీయులకు హృదయపూర్వక వందనాలు. ఆత్మీయులారా, ప్రతిరోజు కొద్ది నిమిషాలు శక్తి కలిగిన దేవుని వాక్యం మీకు అందించడానికి ప్రభు ఈ దీన సేవకునికి చూపుతున్న కృపను బట్టి దేవునికి స్తోత్రం. ప్రతిరోజు ఒక చక్కటి అంశం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయితే ఈరోజు ఒక శక్తి కలిగిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు నేటి మన దైవ సందేశం, కాపాడుకో. ఆత్మీయులారా, ఏమి కాపాడుకోవాలి అని నువ్వు ఆలోచన చేస్తే, నీ సాక్ష్యాన్ని కాపాడుకో. నీ సాక్ష్యాన్ని కాపాడుకో. నీ ఇంట్లో నీ సాక్ష్యాన్ని కాపాడుకో. నీ సంఘములో నీ సాక్ష్యాన్ని కాపాడుకో. నీ ప్రాంతంలో నీ సాక్ష్యాన్ని కాపాడుకో. నీ ఉద్యోగం చేసే స్థలంలో నీ సాక్ష్యాన్ని కాపాడుకో. సాక్ష్యం అంటే ఏమిటి? నువ్వు నడిచిన నడవడికనే సాక్ష్యం. నీ క్రియలే ఒక సాక్ష్యం. అయితే నీ ఆత్మీయ జీవితంలో నీ సాక్ష్యాన్ని నువ్వెంత కాపాడుకుంటావో, నువ్వు అంత విలువైన వ్యక్తిగా, ఘనమైన వ్యక్తిగా, బలమైన వ్యక్తిగా నువ్వు జీవించగలుగుతావు. నేటి దినాలలో సాక్ష్యాన్ని కాపాడుకోలేక సమాజంలో విలువ తక్కువై బ్రతుకుతున్నారు. ఈరోజు నీ సాక్ష్యాన్ని కాపాడుకో అని నా ప్రభు నీతో సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో ఒక 7 విషయాలు క్లుప్తంగా మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. కాపాడుకో అని ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ప్రభు నిన్ను సరిచేస్తున్నాడు. ప్రభు నిన్ను సరిదిద్దుతున్నాడు. వేటిని కాపాడుకోవాలి అని నువ్వు గ్రహించు, నువ్వు ఆలోచించు. వాటి కోసమే ప్రభు నీతో మాట్లాడబోతున్నాడు. మొట్టమొదటిగా ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనం, అంతేకాదు 2వ దినవృత్తాంతాల గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనములో మనసును కాపాడుకో. గొప్ప మాట అండి. నీ మనసు నీ స్వాధీనములోనే ఉండాలి. నీ మనసు నీ ఆధీనములో ఉండాలి. నీ మనసు స్థిరంగా ఉండాలి. ద్విమనస్కుతో, చంచలమైన మనసుతో, అస్థిరమైన మనసుతో నువ్వు దేవుణ్ణి సేవించలేవు. నీ మనస్సును కాపాడుకో అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దావీదు అంటాడు, ప్రభా, నూతన మనసు నాకు దయచేయి, విరిగి నలిగిన మనసు నాకు దయచేయి. నీ ఆజ్ఞలను అనుసరిస్తూ నిన్ను ధ్యానించే మనసు నాకు దయచేయి. స్థిరమైన మనసును నాకు దయచేయి అన్నాడు. మన ఆత్మీయ జీవితంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మొదటి మాట, నీ మనస్సును కాపాడుకో. ఒకవేళ నీ మనస్సు నీ ఆధీనంలో లేకపోతే నువ్వు ఓడిపోతావు. నీ మనస్సు నీ మాట వినకపోతే నువ్వు ఓడిపోతావు. నువ్వు మనస్సును అదుపులో పెట్టుకోకపోతే నువ్వు ఓడిపోతావు. నీ మనస్సును నువ్వు స్వాధీనపరుచుకోవాలి. అయితే ఈ రోజున మానసికంగా ఓడిపోయినావేమో, మానసికంగా డిస్టర్బ్ అయినావేమో, మనసు చెదిరిన వ్యక్తిగా మూగబోయినావేమో. నా ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీ మనసును కాపాడుకో. ఎందుకు మనసు కాపాడబడాలి? ఆలోచించు. ఆత్మీయులారా, మన ఆత్మీయ జీవితంలో నీ మనసు లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తుందేమో. నీ మనసు ఎక్కువగా రంగుల వలయానికి ఆకర్షించబడుతుందేమో. నీ మనస్సును కాపాడుకో అని నా ప్రభువు సూటిగా నీతో మాట్లాడుచున్నాడు. నీ మనస్సును కాపాడుకుంటావా? ఆలోచించు. నీ మనసులో నువ్వు ఓడిపోయినావు అంటే
నీ ఆత్మీయ జీవితం పడిపోయినట్టే. ఆత్మీయంగా మనసును ఎవరు ఎప్పుడు గెలుస్తారు తెలుసా? వాక్యమందు స్థిరపరచబడ్డవారు మనసులో పుట్టే ఆలోచనలను జయిస్తారు. ఈరోజు నీ మనస్సును నీ స్వాధీనములోనికి తీసుకొని నీ మనస్సును కాపాడుకో అని ప్రభు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇశ్రాయేలీలు తమ మనస్సును దేవుని యందు నిలుపుకోలేక చెడిపోయినారు. వారి మనస్సు వెనుకకు లాగుతుండగా దేవునికి దూరమై పాడైపోయినారు. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు నీ మనస్సును కాపాడుకో అని నా ప్రభు నిన్ను హెచ్చరిస్తుండగా, అయ్యా నా ప్రభువా, నా మనసు చెదిరిపోయి ఉన్నది, ఈరోజు నీ వాక్యము ద్వారా నా మనస్సును స్థిరపరచు, నా మనస్సును నేను కాపాడుకుంటా అని దేవుని సన్నిధిలో లోబడి ప్రార్థన చేసుకో. రెండో విషయాన్ని చూస్తే ఆత్మీయంగా సంఖ్యాకాండము 31వ అధ్యాయము 30వ వచనం, సంఖ్యాకాండం 31వ అధ్యాయం 30వ వచనంలో మందిరమును కాపాడుట, మందిరమును కాపాడుకొనుట, గొప్ప మాట. దేవునికి స్తోత్రం. మందిరమును కాపాడుకొనుట అనేది చాలా ప్రాముఖ్యం. భౌతికమైన మందిరము కంటే ఆత్మ సంబంధమైన మందిరం నీ హృదయం. నీ హృదయం, నీ హృదయాన్ని నువ్వు కాపాడుకో అని చెప్తున్నాడు. నీ హృదయం అనే మందిరములో ఆయన నివసించాలని కోరుతున్నాడు. నీ హృదయం అన్నిటికంటే మోసకరమైనది, బహుఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించువాడెవడు? అయినను నీ హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. నీ హృదయాన్ని కాపాడుకో అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ హృదయాన్ని నువ్వెంత కాపాడుకుంటావో నువ్వంత పరిశుద్ధంగా ఉంటావు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరని వాక్యం సెలవిస్తుంది. రెండవది, నీ హృదయాన్ని కాపాడుకో. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో హృదయం లోపటిలో నుండి అనగా చెడుతనము, అహంభావము, అవివేకము, కృత్రిమము, కామ వికారము, ఈ చెడ్డవన్నీ హృదయములో నుండి బయటకు వస్తాయి. కాబట్టి మందిరం అనే నీ హృదయాన్ని కాపాడుకో. నీ హృదయము సరిచేయబడాలి అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ హృదయము పాడైపోయిన స్థితిలో ఉంటే దేవుని మహిమను అనుభవించలేవు. హృదయాన్ని పాడు చేసుకుంటే దేవునితో సహవాసములో జీవించలేవు. హృదయం ఒకవేళ నీ ఆధీనంలో లేకపోతే నువ్వు దేవుని సంతోషపరచలేవు. రెండోది, నీ హృదయాన్ని కాపాడుకో. నీ హృదయము లోకం వైపు నిన్ను లాగుతుండగా హృదయములో దేవుని యొక్క వాక్యాన్ని నెమరువేస్తూ నీ హృదయాన్ని పరిశుద్ధపరుచుకో. దేవునికి స్తోత్రం. మొదటి మాట నీ మనస్సును కాపాడుకో. రెండో మాట నీ మందిరాన్ని అనగా నీ హృదయాన్ని కాపాడుకో. సహోదరుడా, సహోదరి, లోకంలోనివన్నీ నీ హృదయంలోనికి వచ్చి నిన్ను పాడు చేస్తున్నాయేమో, లోకంలోనివి నీ హృదయంలోనికి వచ్చి నిన్ను మోసగిస్తున్నాయేమో, లోకంలో ఉన్న నానా రకాలైన పాపాలన్నీ నీ హృదయంలోనికి వచ్చి నీ హృదయాన్ని పాడు చేస్తున్నాయేమో, ఈ రోజున నీ హృదయాన్ని కాపాడుకో అని, నీ మందిరాన్ని కాపాడుకోమని ప్రభు చెప్తున్నాడు. నీ దేహమే దేవుని ఆలయమై ఉన్నది. నీవు నీ సొత్తు కాదు, నువ్వు దేవుని సొత్తు అయి ఉన్నావు, దేవుని వ్యవసాయమై ఉన్నావు, దేవుని గృహమై ఉన్నావు, దేవుని ఇంటి వారసులమై ఉన్నాం. కాబట్టి నీ యొక్క హృదయం అనే ఇల్లును కాపాడుకో. నీ హృదయం అనే ఇంట్లోనికి నా ప్రభువు వచ్చి నీ హృదయములో సమాధానము, నెమ్మదిని, ప్రశాంతతను అనుగ్రహించడానికి ఇష్టపడుతుండగా నీ హృదయములో ఇంకా లోకానుసారమైన
కోరికలు, ఆశలు, పాపము ఏమైనా ఉందేమో ఆలోచించు. చిన్నప్పుడు రవి హృదయం అనే పుస్తకం ఇచ్చేవారు. కప్పలు, తేళ్ళు, పాములు అన్నీ అందులో ఉండేవి ఆ పుస్తకంలో. యేసు ప్రభు రాగానే అవన్నీ బయటికి వెళ్ళిపోయినాయి. పరిశుద్ధ హృదయముగా మార్చబడ్డది. రెండోది, నీ మందిరమనే నీ హృదయాన్ని కాపాడుకో అని ప్రభు చెప్తుండగా ఆలస్యం చేయకుండా ప్రభా నా హృదయాన్ని కడుగు ప్రభు అని అడుగు. దేవునికి స్తోత్రం. కాపాడుకుంటావా? నీ అడుగులు జారిపోకుండా కాపాడుకో. నీ చూపులు తప్పిపోకుండా కాపాడుకో. నీ ఆలోచనలు నిన్ను పాడు చేయకుండా నీ ఆలోచనలు కాపాడుకో. నీ వినికిడిని కాపాడుకో. నీ శరీరాన్ని కాపాడుకో. నీ అంతరంగాన్ని కాపాడుకో. నిన్ను నీవుగా కాపాడుకో. జారిపోకుండా కాపాడుకో. పడిపోకుండా కాపాడుకో. గట్టిగా స్థిరంగా నిలబడటానికి కాపాడుకో. ఈ రోజున నిన్ను నీవు కాపాడుకో అని ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మూడవదిగా, నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం, 13వ అధ్యాయం 3వ వచనంలో నీ నోటిని కాపాడుకో. నీ నోటి మాటలను కాపాడుకో. గొప్ప మాట. నీ నోటి ద్వారా ఇహలోకపరమైన మాటలు, సరసోక్తులైన మాటలు, ముసలమ్మ ముచ్చట్లు, పనికిరాని లోక సంబంధమైన పాపభోగాలతో కూడిన మాటలు నీ నోటికి రానివ్వకుండా నీ నోటిని కాపాడుకో అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు సూటిగా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒకే నోటితో దేవుని స్తుతిస్తూ అదే నోటితో శపిస్తూ దూషిస్తూ పనికిరాని మాటలు మాట్లాడుతున్నావేమో. ఈ రోజున నీ నోటిని కాపాడుకో అని ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు నోటిని కాపాడుకోవాలి అంటే, నీ నోటిలో ఉన్న నీ నాలుక అగ్ని అయ్యున్నది. అది చుచ్చు పెట్టేదై ఉన్నది. గొడవలకు కారణం నీ నోటి మాటలే. ఒక వ్యక్తి కృంగిపోవడానికి కారణం నీ నోటి మాటలే. అయితే ఇశ్రాయేలీలు వారు తమ నోటితో దేవుని స్తుతిస్తున్నారు. కొన్ని సమయాలలో అదే నోటితో సనుగుతున్నారు, గునుగుతున్నారు, దేవుని బలహీనంగా మాట్లాడుతున్నారు. ఈ రోజున నీ నోటితో ఎన్నో గొడవలు రేపి 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 కుటుంబాలలో సమాధానం లేకుండా చేస్తున్నావేమో. నీ నోటిని కాపాడుకో. నీ నోటికి చిక్కము వేసుకోమని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, నీ నోటి ద్వారా సరసోక్తులు రాకుండా కాపాడుకో అని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, నీ నోటితో పనికిరాని మాటలు, పోకిరి మాటలు ఏమైనా మాట్లాడుతున్నావేమో ఆలోచించు. ఈ రోజున ప్రభు అంటున్న తంగేడు నిప్పులతో నీ పెదవులను కాలుస్తానంటున్నాడు. యెషయాని అగ్ని తాకగా నేను అపరిశుద్ధుడను, అపవిత్రమైన పెదవులు గలవాడను, నా నోటిని శుద్ధి చేసినావయ్యా అన్నాడు. ఈ రోజున నీ నోటి ద్వారా ఎందరిని శపిస్తున్నావు, ఎందరిని బూతులు తిడుతున్నావు, ఎందరిని నువ్వు ఆయాసపరుస్తున్నావు, ఎన్ని సరసోక్తులు చెప్తున్నావు. ఇక్కడి ముచ్చట అక్కడ, అక్కడి ముచ్చట ఇక్కడ చెప్పి ఎన్ని కుటుంబాలను కూలగొట్టినావు. ఎందరి జీవితాలలో కన్నీరును, ఎందరి జీవితాలలో నెమ్మది లేకుండా, నీ నోటిని అదుపులో పెట్టుకోకుండా, నీ నోటిని కాపాడుకోకుండా ఎన్ని గొడవలకు నీ నోరు కారణమైందో ఒక్కసారి ఆలోచించి నీ నోటిని అదుపులో పెట్టుకో. ప్రభువే నీతో సూటిగా మాట్లాడుతుండగా, ప్రభువా నా నోటిని కాపాడుకుంటా ప్రభువా. దేవునికి స్తోత్రం.
నీ చుట్టూ ప్రశాంతంగా ప్రజలు బ్రతకాలన్నా, నీ ఇల్లు ప్రశాంతంగా ఉండాలన్నా, నీ గృహములో నెమ్మది సమాధానం ఉండాలన్నా, నీ జీవితంలో ఆరోగ్యం ఉండాలన్నా, నీ జీవితము ఆశీర్వదించబడాలన్నా, నీ నోటిని అదుపులో పెట్టుకుంటే నువ్వు ఆశీర్వదించబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఐదో విషయము, ఆత్మీయ సహోదరి సహోదరుడా, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలంట. ఐక్యత చాలా ఇంపార్టెంట్. యూనిటీ ఎక్కడ ఉంటుందో, ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ అభిషేకం పనిచేస్తుంది. ఐక్యత ఎక్కడుంటుందో అక్కడ అద్భుతాలు జరుగుతాయి. ఐక్యత ఎక్కడుంటుందో అక్కడ దేవుని మహిమ దిగుతుంది. ఐక్యత ఎక్కడుంటుందో అక్కడ దేవుని రాజ్యం కట్టబడుతుంది. ఆశీర్వాదము, శాశ్వత జీవం అచ్చట ఉంటుంది. ఆత్మీయంగా 1 మనసును కాపాడుకో, 2 నీ మందిరం అనే హృదయాన్ని కాపాడుకో, 3 నీ నోటిని కాపాడుకో, 4వది ఐక్యతను కాపాడుకో. దేవునికి స్తోత్రం. ఐక్యతను కాపాడుకుంటే అది నిన్ను కాపాడుతుంది. సంఘాలలో ఐక్యత, కుటుంబంలో ఐక్యత చాలా ప్రాముఖ్యం. కుటుంబాలలో ఐక్యత లేకుంటే విడిపోతారు. సంఘాలలో ఐక్యత లేకుంటే చీలికైపోతుంది, విడిపోతారు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ఐక్యతను కాపాడే విశ్వాసిగా జీవించు. దేవునికి స్తోత్రం. ఆత్మీయంగా 4వ విషయం, ఐక్యతను కాపాడాలి. యూనిటీ. ఆత్మీయులారా, ఐక్యత అంటే ఏమిటి? కలిసి జీవించడమే ఐక్యత. అయితే వాక్యము లేనివాడు ఎప్పుడు విడిపోవాలన్నట్టే ఉంటాడు. ఆత్మతో నింపబడ్డవాడు ఐక్యతతో ఉంటాడు. వాక్యంతో నింపబడ్డవారు ఐక్యతతో ఉంటారు. ప్రార్థనాత్మ గలవారు ఐక్యతతో ఉంటారు. దేవునికి లోబడ్డవారు ఐక్యతతో ఉంటారు. దేవుని సన్నిధిలో భయభక్తులు గలవారు ఐక్యతతో ఉంటారు. కానీ భయము భక్తి లేని వారు, దేవునికి లోబడిన వారు, వాక్య అవగాహన లేని వారు విడిపోతూ ఉంటారు. ఈరోజు నా ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలో ఐక్యత ఉందా? భార్య భర్తల మధ్యలో ఐక్యత ఉందా? పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో ఐక్యత ఉందా? అత్త కోడళ్ళ మధ్యలో ఐక్యత ఉందా? లేదే ఐక్యత లేక ఆగమైపోతున్నారు, ఐక్యత లేక పాడైపోతున్నారు, ఐక్యత లేక అల్లరి పాలవుతున్నారు. ఐక్యత కావాలి. ఐక్యతను కాపాడు అని దేవుడే నీతో మాట్లాడుతుండగా నీ ఆత్మీయ జీవితం ఎలాగుందో తొంగి చూసుకో. ప్రభువా, యేసయ్యా, ఐక్యతను కాపాడుకుంటా. ఆత్మ కలిగించు ఐక్యత. దేవునికి స్తోత్రం. చాలామంది విడిపోతూ ఉంటారు. ఎందుకు విడిపోతారై అంటే వాక్యం వారిలో సరిగా ఫలించక, వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేక, వాక్యానికి సరిగా లోబడక వారు విడిపోతూ ఉంటారు. ఈ రోజున ఎందరి స్నేహితులను అయితే నువ్వు కోల్పోయినావో, దూరమైనావో, తిరిగి ఐక్యతలోనికి రా. సంఘానికి దూరం అయితే మళ్ళా సంఘంలోనికి రా. కుటుంబానికి దూరం అయితే మరలా కుటుంబంలోనికి రా అని ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5వ విషయాన్ని చూస్తే ఆత్మీయులారా, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో నీ విశ్వాసమును కాపాడుకో. ఎంత గొప్ప మాట అండి. చాలామంది విశ్వాసాన్ని తాకట్టు పెడతారు, విశ్వాసాన్ని చెరిపివేసుకుంటారు, విశ్వాసాన్ని పాడు చేసుకుంటారు. విశ్వాసాన్ని కాపాడుకో. 5వ విషయం,
దేవుడే నిన్ను దర్శిస్తున్నాడు, విశ్వాసాన్ని కాపాడుకో అని. విశ్వాసమునకు కర్త మన ప్రభువు. విశ్వాసము ద్వారా శూర కార్యాలు చేయాలి. విశ్వాసము ద్వారా దేవుని రాజ్యాన్ని కట్టాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. ఆయన యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి తాను ఫలము దయచేవాడని మనం నమ్మాలి. నీలో విశ్వాసం కనుమరుగైపోయిందా? విశ్వాసాన్ని డెవలప్ చేసుకో. నీ విశ్వాసాన్ని కాపాడుకో సహోదరుడా, సహోదరి. నీ విశ్వాసాన్ని కాపాడుకుంటే నీ ఆత్మీయ జీవితం దీవెనకరముగా, మేలుకరముగా, ఆశీర్వాదకరముగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. విశ్వాసము వలన బలము కలుగుతుంది. విశ్వాసము వలన నీతిమంతులుగా తీర్చబడతాం. విశ్వాసం వలన రక్షణ పొందుకుంటాం. విశ్వాసము వలన స్వస్థత పొందుకుంటాం. విశ్వాసము వలన విడుదల పొందుకుంటాం. విశ్వాసము ద్వారా నిత్య రాజ్యానికి ప్రవేశిస్తాం. నీ విశ్వాసాన్ని కాపాడుకో. ప్రారంభ దినాలలో ఉన్న విశ్వాసం ఇప్పుడు నీలో ఉందా? విశ్వాసం తక్కువైపోయింది. మనుషులపై ఆధారపడుతున్నావు, డబ్బుపై ఆధారపడుతున్నావు, బలముపై ఆధారపడుతున్నావు, లోకంపై ఆధారపడుతున్నావు, స్నేహితులపై ఆధారపడుతున్నావు. ఒకప్పుడు ఏ చిన్న పని చేయాలన్నా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవాడివి. ప్రార్థన తక్కువైపోయింది. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ప్రభువా ప్రభువా విశ్వాసాన్ని కాపాడుకునే కృపను దయచేయి. కొందరు విశ్వాస భ్రష్టులైపోయినారంట. కొందరు విశ్వాసంలో నుండి చెదిరిపోయినారంట. ఈ రోజున నీ విశ్వాసాన్ని కాపాడుకో. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసం అంటే నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపమై ఉన్నది. లేని వాటిని ఉన్నది అని నమ్మడమే విశ్వాసం. ఆ విశ్వాసానికి కర్త యేసు ప్రభు అయి ఉన్నాడు. ఆ ప్రభు యందు నీవు కలిగిన నీ విశ్వాసం కాపాడుకో. మార్కు సువార్త, మత్తయి సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో ఒక భర్తలోమై విశ్వాసంతో కేకలు వేసినప్పుడు స్వస్థత పొందుకున్నాడు. ఒక కనాను స్త్రీ విశ్వాసంతో వచ్చి బిడ్డకు విడుదలను పొందుకుంది. ఒక కుష్ఠిరోగి విశ్వాసంతో వచ్చి శుద్ధుడైనాడు. ఒక 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ విశ్వాసంతో వచ్చి నివారణ, స్వస్థత పొందుకుంది. మన ఆత్మీయ రంగంలో, మన ఆత్మీయ జీవితంలో మన విశ్వాసము సన్నగిల్లిపోకుండా దినదినము వాక్యమును ధ్యానిస్తూ ఆయన శక్తితో నింపబడితే విశ్వాసము సన్నగిల్లదు. నేటి క్రైస్తవ నీ జీవితంలో ప్రారంభంలో నీలో ఎంతో బలమైన విశ్వాసం కనబడ్డది. కానీ రాను రాను నీ విశ్వాసాన్ని నువ్వు మరచిపోయినావు. విశ్వాసం నుండి పడిపోయినావు. ఈరోజు తిరిగి నీ విశ్వాసాన్ని కాపాడుకో. నీ ఐక్యతను కాపాడుకో. నీ నోటిని కాపాడుకో. నీ హృదయాన్ని కాపాడుకో. నీ మనసును కాపాడుకో. దేవునికి స్తోత్రం. కాపాడుకుంటావా ప్రియ సహోదరుడా, సహోదరి? యేసయ్యా నేను కాపాడుకుంటా. యేసయ్యా, యేసయ్యా నన్ను పరిశుద్ధపరచు. యేసయ్యా నీ అమూల్యమైన రక్తము ద్వారా నన్ను కడుగు. యేసయ్యా నీ ఆత్మతో నన్ను ముద్రించు. యేసయ్యా నా కోసం మరణించి తిరిగి లేచిన పునరుత్థానుడవు. యేసయ్యా నీ యందు విశ్వాసం ఉంచి నేను రక్షించబడ్డాను. యేసయ్యా నా విశ్వాసాన్ని కాపాడుకుంటాను. యేసయ్యా అబ్రహాము విశ్వాస వీరులకు తండ్రిగా, విశ్వాసులకు తండ్రిగా, ఏ విధముగా ఒక రోల్ మోడల్గా తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, అలా నేను విశ్వాసాన్ని కాపాడుకుంటానని ప్రభు సన్నిధిలో, ఐక్యతను కాపాడుకుంటానని ప్రభు సన్నిధిలో, నోటిని కాపాడుకుంటానని, హృదయాన్ని కాపాడుకుంటానని,
మనసును కాపాడుకుంటానని దేవుని సన్నిధిలో నిబంధన చేసుకో, ఒడంబడిక చేసుకో, ఒప్పుకో. ఈరోజు నామకార్థ క్రైస్తవ్యంలోనికి వెళ్ళిపోయావు. నువ్వెచ్చని స్థితిలోనికి వెళ్ళిపోయావు. లోకంతో కాంప్రమైజ్ అయి మలినమైపోతున్నావు. నీ ప్రారంభమును ఒక్కసారి జ్ఞాపకం చేసుకో బిడ్డ. నీ ప్రారంభ దినాలలో నీలో ఉన్న భక్తిని జ్ఞాపకం చేసుకో. 6వ విషయాన్ని చూస్తే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం, యాకోబు 1:27లో ఇహలోక మాలిన్యమును అంటనీయకుండా నిన్ను నీవు కాపాడుకోవాలి. ఇహలోక మాలిన్యం, నీ మనసును పాడు చేసే మాలిన్యమైన పాపం నీలో అంటకుండా, నీ అంతరంగానికి మలినమైన పాపం అంటకుండా, నీ శరీరానికి పాపం అంటకుండా, ఇహలోక ఆశలు, ఇహలోక మాలిన్యము నీకు అంటకుండా నిన్ను నీవు కాపాడుకో. దేవునికి స్తోత్రం. నీ ప్రాణాత్మ శరీరాన్ని కాపాడుకో. కుమ్మరి పురుగు బురదలోనే ఉంటుంది, ఆ మట్టిని బురదను అంటించుకోదు. తామర పువ్వు కూడా బురదలోనే పుడుతుంది, ఆ బురదను మట్టిని అంటించుకోదు. నీవు లోకమనే సముద్రంలో ఉండాలి, కానీ మునిగిపోవద్దు. నీ ఆత్మీయ జీవితంలో ఒక బొంత పరుగు వలె జీవిస్తున్నావేమో, సీతాకొక్క చిలుక వలె రూపాంతరపరచబడు. ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు. ఇహలోక మాలిన్యం అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఈ యొక్క ఇహలోక మాలిన్యము నిన్ను మలినపరచకుండా, నిన్ను పాపం వైపు నెట్టకుండా శరీరాన్ని నువ్వు అదుపులో పెట్టుకో. శరీర కోరికలను చంపుకో. శరీరము నిన్ను లాగుతున్నప్పుడు శరీర ఇచ్చలను జయించు. నీ ఆత్మీయ జీవితంలో నీ యొక్క ప్రాణ, ఆత్మ, శరీరాన్ని కాపాడుకో. బలిపీఠం మీద పెట్టు. దేవుడే నిన్ను దర్శిస్తున్నాడు. ఒకవేళ మలినమైపోతున్నావేమో, కడుగు ప్రభు అని అడుగు. నిన్ను కడగబోతున్నాడు, నిన్ను శుద్ధి చేయబోతున్నాడు, నిన్ను స్వస్థపరచబోతున్నాడు, నీ యొక్క పాపాన్ని తొలగించబోతున్నాడు, నీ యొక్క చీకటి క్రియల నుండి విడుదలనివ్వబోతున్నాడు, నీ అంధకార క్రియల నుండి విడుదలనివ్వబోతున్నాడు. ఎక్కడైతే నువ్వు కాంప్రమైజ్ అవుతున్నావో విడుదల ఇవ్వబోతున్నాడు. నిన్ను ఇప్పుడే ఆయన రక్తంతో కడగబోతున్నాడు, పరిశుద్ధాత్మ శక్తితో నింపబోతున్నాడు. ఇదిగో దేవుని యొక్క హస్తం నిన్ను తాకుతుండగా నీ ఆలోచనలన్నీ మారిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. ప్రభువే నిన్ను దర్శిస్తుండగా ఇప్పుడే కడగబడి యేసు రక్తంలో, కృప పొందుకో యేసు నామములో, పరిశుద్ధపరచబడి యేసు నామంలో. ఏ కీడున్నా, ఏ బలహీనతున్నా యేసు నామములో ఇప్పుడే నీ మీదికి వెళ్ళి తొలగిపోవునుగాక. హల్లెలూయా. అనేక సంవత్సరాలుగా శరీర బలహీనత, మానసిక బలహీనత, అనారోగ్య పరిస్థితి, ఒంటరితనం అనే పరిస్థితి, అనేక దినాలుగా నీ శరీరంలో కుళ్ళిపోయిన అవయవాలతో బాధపడుతున్న నీ జీవితంలో సృజనాత్మకమైన శక్తి విడుదలవుతుండగా నీకు స్వస్థత, నీకు విడుదల నా ప్రభు అనుగ్రహించబోతున్నాడు. కాపాడుకో నీ అడుగులను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అయితే నీ ఇంటిని కాపాడుకోవా? నీ పిల్లలను కాపాడుకోవా? ప్రార్థన ద్వారా నీ భర్తను కాపాడుకోవా? ఏం కాపాడుకోవాలి తెలుసా? నీ ఇంటిని దేవుని కోసం కాపాడుకో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకమనే మలినంలో పడిపోకుండా, మలినమనే పాపంలో నీ కుటుంబం పడిపోకుండా కాపాడుకో అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. చివరిగా ఒక మాట ఆత్మీయులారా, 7వ విషయం,
ఎస్తేరు గ్రంథం 8:11 యూదాపత్రిక 1:24 మీ ప్రాణములను కాపాడుకోండి. ప్రాణం. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాని ప్రాణమును కోల్పోతే వానికి ఏమి ప్రయోజనం? నువ్వు లోకాన్ని సంపాదించుకుంటున్నావు, ధనాన్ని సంపాదించుకుంటున్నావు, బలాన్ని సంపాదించుకుంటున్నావు, ధనాన్ని సంపాదించుకుంటున్నావు, నువ్వు ప్రాపర్టీని సంపాదించుకుంటున్నావు, బ్యాంక్ బ్యాలెన్స్ని సంపాదించుకుంటున్నావు, భయంకరంగా కావలసిన అన్ని సంపాదించుకుంటున్నావు. కానీ ఈ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును కోల్పోతే నీకేం ప్రయోజనం? వెర్రివాడిని ఇంగ్లీష్లో ఫూల్. ఓ ఫూల్, నీ ప్రాణం కాపాడుకో. ఈరోజు ఈ వాక్యం నీ కోసమే. నీ ప్రాణాన్ని కాపాడుకో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలామంది చిన్న చిన్న సమస్యలకు నేను నా జీవితాన్ని ముగించుకుంటా, నా కుటుంబాన్ని విడిచిపెడతా, సంఘాన్ని విడిచిపెడతా, నా పిల్లలకు దూరం అవుతా, నా జీవితంలో తప్పుడు నిర్ణయం తీసుకుంటాను. నీ ఆత్మీయ జీవితంలో ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ తల్లి తండ్రి, ఒకవేళ నీ ప్రాణాన్ని కాపాడుకోలేకపోతున్నావా? మరణ పంచులో ఉంటున్నావా? ప్రభువా, నా ప్రాణాన్ని కాపాడు డాడీ. ప్రభువా, నా కుటుంబాన్ని కాపాడు డాడీ అడుగు. అయితే వీటిని కాపాడుకో అని దేవుడు చక్కగా నీతో మాట్లాడినాడు కదా. అయితే సంపాదించుకున్న సంపాదనను కాపాడుకుంటున్నావు కానీ నీ సాక్ష్యాన్ని కాపాడుకోలేకపోతున్నావు. కట్టిన ఇల్లును కాపాడుకుంటున్నావు కానీ నీ ఆత్మ సంబంధమైన ఇంటిని కాపాడుకోలేకపోతున్నావు. ఆత్మీయులారా, ఈ రోజున నిన్ను నీవు కాపాడుకో, నీ నోటిని కాపాడుకో, నీ యొక్క నడతను కాపాడుకో, నీ హృదయాన్ని కాపాడుకో, నీ మనసును కాపాడుకో, నీ ఇంటిని కాపాడుకో, నీ సాక్ష్యాన్ని కాపాడుకో, నీ జీవితాన్ని కాపాడుకో అని ప్రభువు నీతో సూటిగా పదే 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 మాట్లాడుతుండగా నువ్వు ఒకవేళ విర్రవీగుతున్నావేమో, గర్విస్తున్నావేమో, ఈ వాక్యం నాకు తెలుసులే అని నువ్వు కొంచెం విర్రవీగుతున్నావేమో. నీ విర్రవీగే తనాన్ని తొలగించుకో, నీ డాంబికమైన తనాన్ని తొలగించుకో, నీ గర్వపు మనసును తొలగించుకో, మెడవంచని తనాన్ని తొలగించుకో. నాకేమి తక్కువలే, నాకు ఆస్తి ఉంది, అందం ఉంది, బలం ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అని ఒకవేళ నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తున్నావేమో, ఈ రాత్రి నీ ప్రాణం కోల్పోతే నువ్వు సంపాదించింది ఎవరికి? ఒక ధనవంతుడు తిని తాగి సుఖించి ఇష్టానుసారంగా ఉన్నాడు. దరిద్రుడైన లాజరు కురుపులతో కుళ్ళిపోయి రొట్టె ముక్కలతో బ్రతికినాడు. ఓ ఈ వెర్రివాడా, ఆ రాత్రి ఇద్దరు చనిపోయారు, ఇద్దరిని పాతిపెట్టారు. ఆలోచించండి. కరోనాలో నీ ప్రాణాన్ని కాపాడలేదా? మరణ పంచుల్లో నీ ప్రాణాన్ని కాపాడలేదా? భయంకరమైన సిచ్యువేషన్, ఆపరేషన్ సమయాలలో నీ ప్రాణాన్ని కాపాడలేదా? ఎప్పుడో నువ్వు మట్టిలో కలిసిపోయేదానివి, మట్టిలో కలిసిపోయేవాడివి, ఇప్పుడు విర్రవీగుతున్నావు, గర్విస్తున్నావు. ఇప్పుడు నువ్వు కొంచెం నీలో హెచ్చులు ఎక్కువైపోయినాయి. ఆలోచించు. నీ ఆత్మీయ జీవితంలో విరోచనాల ద్వారా భయంకరమైన యాక్సిడెంట్లో తుక్కు అయిపోయిన నీ బ్రతుకును కాపాడినాడు కదా నీ ప్రాణాన్ని. ఇప్పుడు ఎందుకు మరలా నీ ప్రాణముతో పాపం చేస్తున్నావు? ఈ రోజైనా కాపాడుకో అని ప్రభు చెప్తున్నాడు. కాపాడుకుంటావా? కాపాడుకోకపోతే కష్టంలో, నష్టంలో, శ్రమల కొలిమిలో, కన్నీటి అగాధంలో చిక్కుకోవలసి వస్తుంది. అప్పుడు ఒంటరిగా కూర్చొని ఏడిస్తే ప్రయోజనం ఏమీ లేదు. ఈ రోజైనా నీ కళ్ళు తెరుచుకొని నీ స్థితిని ఒప్పుకొని, ప్రభువా నన్ను నేను కాపాడుకుంటా, నీ వాక్యానుసారంగా నన్ను కాపాడు ప్రభువా, నేను నీ బిడ్డను ప్రభువా అని దేవునికి లోబడితే నీ హృదయంలో సమాధానం, శాంతిని ఇస్తాడు. నీ పాపాలను క్షమిస్తాడు, నీ రోగాన్ని స్వస్థపరుస్తాడు, కట్టబడిన కట్ల నుండి విడుదలిస్తాడు, పరలోక రాజ్యాన్ని నీకు ఇస్తాడు. ఆయన సన్నిధిలో నిరంతరము ఆయనతో జీవించే కృపను, భాగ్యాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ రోజైనా వీటినన్నిటిని కాపాడుకొని ప్రభు కృప పొందుకో. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక.
మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, వాక్యాన్ని నీరుకటి ఫలింపజేసి నీ నామాన్ని గణపరుచుకోమని ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆపాదిస్తూ ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి పొంది నామ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. కాపాడుకుంటావా? కాపాడుకో. కనికరించబడతావు, కృప పొందుకుంటావు. ఈ వాక్యం